నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. బెంగళూరు వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా రోజా అక్కకు మాత్రం రిలీఫ్ అనేది రావట్లేదు. ఇరుక్కుపోయింది. అది కూడా అడమెంట్గా, చాలా స్ట్రాంగ్గా ఆయన నమ్మిన దాంట్లో ఒక్కడికి కూడా వెనకేయని ఆర్కే రాధాకృష్ణ గారి విషయంలో రోజా అడ్డంగా ఇరుక్కుపోయింది. మొన్నటిదాకా రాజకీయాలు వదిలేసి చెన్నై వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అవుదాం అనుకున్న రోజాకి ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాసన నన్ను తొందరగా వదలలేదు. అదే రీతిలో వైసీపీలో ఇప్పుడు మాట్లాడాలంటే విడుదల రజని, దాని తర్వాత పేరేంటి క్యాండిడేట్ ఉంటుంది, రామారావు గారి భార్య నేనని చెప్పు తిరుగుతుంది, లక్ష్మీ పార్వతి. ఇలాంటి వాళ్ళు తప్ప ఇంకా సత్తా ఉన్న మహిళలు ఎవరు లేరు. నువ్వు ఉండాలి చెల్లెమ్మ, కానీ నీకు నగరి టికెట్ మాత్రం డౌట్ అని జగన్మోహన్ రెడ్డి తలపైన చేయి పెట్టి 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 పిలిచినట్టున్నాడు. దెబ్బకి ఆంధ్రజ్యోతి పత్రులు తగలబెట్టడానికి ముందుకొచ్చి రాధాకృష్ణ గారిని రెచ్చిపోయేటట్టు మాట్లాడింది. ఎయిటర్ ఆ విషయాలు ఏంటి ఇక్కడ? ఒక డొక్కు సైకిల్ మీద వచ్చిన రాధాకృష్ణ ఈ రోజు 1000 కోట్లకి ఎదిగాడు అంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడికి బ్రోకర్ గా పనిచేశాడు, ఏ విధంగా ఎన్టీఆర్ ని దించినప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూట్ కేసుల్ని మోసాడో అందరూ కూడా గమనించారు. ఇది రోసయ్య గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ప్రతి వారం కొత్త పలుకు అనే పేరుతో కొవ్వెక్కిన పలుకులు రాస్తున్నాడు. ఈ రాధాకృష్ణకి కొవ్వు కరిగిస్తాం, కొవ్వు దించుతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఏమైందంటే ఇన్వెస్టిగేషన్ ఆదివారం వెళ్లకుండా డుమ్మా కొట్టి పరార్లో ఉన్న రోజాకి అరెస్ట్ చేస్తారు. ఇంకా నేను ఇన్వెస్టిగేషన్ కి రాకపోతే ఎక్కడున్న తాట తీస్తారు. చూస్తానే ఉన్నాం. గుజరాత్ వెళ్ళి కూడా అరెస్ట్ చేశారు ఈరోజు వైసీపీ నేతల్ని. బెంగళూరు వెళ్ళటం ఎంతసేపు ఫటాక్మన్ వెళ్ళి ఫిటాక్మన్ తీసుకొస్తారు. క్యాండిడేట్ కి కోసాలు కదులుతాయి అన్న భయంతో ఇన్వెస్టిగేషన్ కి అటెండ్ అయింది. అటెండ్ అవడమే కాదు, పోలీసుల పైన తను కూడా తన జులుం సాగిస్తానే ఉంటుంది. చెప్పండి, మాట్లాడండి అని రెచ్చిపోతా ఉంటుంది. సో ఆంధ్రజ్యోతి పత్రులు నేను ఒకవేళ ఇంట్లో మసిగుడ్డలా వాడుకుంటానో, లేకపోతే ర్యాక్ లో పెట్టుకుంటానో, లేకపోతే కాల్ చేస్తానో, నా ఇష్టం అంది రోజా. ఎయిటర్ ఆ బిట్ కూడా ఏంటి? ఆంధ్రజ్యోతి పేపరు కాలిస్తే వీళ్ళకి వచ్చిన బాధ ఏంటి? నేను పేపర్ కొన్నాక అది నా పేపర్, నేను చదువుకుంటానో, కాల్చుకుంటానో, మసిగుడ్డగా వాడుకుంటానో, లేదా కబోర్డ్ లో వేసుకుంటాను, నా ఇష్టం. దానివల్ల ఎవరి నెత్తిన వేసాం కాల్చి? నువ్వేం చేసిన వెధవేషాలకి క్లియర్ గా రాధాకృష్ణన్ పట్టుకుని కొవ్వెక్కిన వ్యాఖ్యలు రాసే రాధాకృష్ణ, సైకిల్ పైన వచ్చిన రాధాకృష్ణ, డబ్బులు వేసిన రాధాకృష్ణ. ఇది కాకుండా ఇంకొక కేసు అదనంగా నారా భువనేశ్వరి గారిని, దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారి భార్యని, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి భార్యని, ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి దీంట్లో వాళ్ళు రెచ్చగొట్టి మాటలు రాపిచ్చారన్న దానిపైన అబద్ధాలు ప్రచురించడంలో అదొక కేసు. ఇది కాకుండా చంద్రబాబు నాయుడు గారి భార్యని పాలు పితుక్కుంటా ఉంటుంది హెరిటేజ్ లో అని చెప్పిన వాటల పైన కూడా ఇక్కడ కార్యకర్తలు కోపగించుకున్న అదొక కేసు. మొత్తానికి ఈమె ఈరోజు అరెస్ట్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇచ్చిన టైంలో ఒక్కరు కూడా ఇన్వెస్టిగేషన్కి వెళ్ళరు. వీళ్ళు జులుం సాగించుకుంటూ ఉంటారు. ప్రతిసారి బెంగళూరు బారిపోతారు. ఎవరున్నాడో అక్కడ కాపాడడానికి బెంగళూరులో నాకే తెలియదు. ఒకవేళ బెంగళూరు బారిపోయిన క్యాండిడేట్ ఎవడన్నా ఉన్నాడు అనుకోండి, ఆ క్యాండిడేట్ ఈడీ రైడ్ల నుంచి తప్పించుకోలేక తిరుగుతాడు. ఆ పేరేంటో నేను చెప్పట్లేదు ఇక్కడ. సో బెంగళూరు బారిపోయిన రోజా ఇన్వెస్టిగేషన్ కి రావాల్సి వచ్చింది. కానీ చూస్తుంటే ఎలా ఉందంటే ఈమె ఇన్వెస్టిగేషన్ పార్టిసిపేట్ చేసినట్లేదు. వాళ్ళు ఈమె వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసిన రీతిలో ఉంది. అంత జులుం సాగిస్తుంది అక్క. మోస్ట్లీ అక్క కోసాలు ఇవాళ కదులుతూ ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాం. ఒక్కసారి కనుక రోజా అరెస్ట్ అన్న విషయం బయటకు వస్తే ఇది స్టేట్ వైడ్ గా పండగ చేసుకునే సందర్భం అవుతుంది. ప్రతి ఒక్కరికి రెచ్చిపోయి టపాకాయలు కాల్చడం ఖాయం. అందరూ దీపావళి ముందే జరుపుకుంటారు. నరక చతుర్దశి లెవెల్లో ఫీల్ అయిపోతారు. రోజా అరెస్ట్ అయితే మాత్రం కంటిన్యూస్ గా ఇప్పుడు ఈ సీఎం, డిప్యూటీ సీఎం, మినిస్టర్స్ వైఫ్ నన్న కేసులు, ఇవి కాకుండా ఆడుదాం ఆంధ్ర పీటీ వారెంట్, టూరిజం పీటీ వారెంట్స్, ఇవన్నీ దడేలు మన పట్టం ఖాయం. మరి ఆ సుముహూర్తం ఈ రోజైనా ఎంతైనా భయం మొదలైంది. రోజాలో వణుకు మొదలైంది. మొన్న ఏడుపు, ఇవాళ పరిగెట్టుకుంటా పోలీస్ స్టేషన్కి వచ్చి ఇన్వెస్టిగేషన్ అటెండ్ అవడం, ఇది పెద్ద బ్రేకింగ్ గా చూడాలి. వైసీపీలో ప్రతి ఒక్క నేతలు రోజుకొకరి కింద అరెస్ట్ అవుతున్నారు. మహిళా నేత కింద మొట్టమొదటి నేమ్ ఈవిడే నమోదు చేసుకుంటుంది. అక్క రేస్ లో ఫస్ట్ రావడం ఖాయం. సో ఏమంటారు మీరందరూ? రోజా అరెస్ట్ అయితే టపాకాయలతో సిద్ధంగా ఉంటారా, లేకపోతే పోనీలేండి పాపం అంటారా? దీనిపైన మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.